ఉత్తరప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాన్పూర్ సమీపంలో పాట్నా ఇండోర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. పాట్నా నుంచి ఇండోర్ వెళ్తూ ఉండగా 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 63 మంది చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టిన రైల్వే సిబ్బంది గాయాలైన వారిని సమీపంలోని హాస్పిటల్స్ కు తరలించారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తెల్లవారుజామున 3 గంటల తర్వాత ప్రమాదం జరిగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు చాలా మంది నిద్రలోనే కన్నుమూశారు. ఏం జరిగిందో తెలిసేలోగానే ప్రాణాలు కోల్పోయారు. తప్పించుకునే సమయం, అవకాశం లేకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఇక పట్టాలు తప్పిన బోగీలను అక్కడి నుంచి తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు హెల్ప్ లైన్ నెంబర్లను అధికారులు ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కారణంగా లక్నో ఇంటర్సిటీ, కాన్పూర్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. బాధితులను తరలించేందుకు స్పెషల్ బస్సుల్ని ఏర్పాటు చేశారు. ప్రమాదంపై యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని డీజీపీని ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. సీనియర్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆదేశించారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు. రైల్వే సహాయక మంత్రి ఘటనా స్థలానికి బయలుదేరారని సురేష్ ప్రభు చెప్పారు. బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు. పాట్నా ఇండోర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పదుల సంఖ్యలో జనం చనిపోవడం బాధాకరమని అన్నారు ప్రధాని. తన ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల గురించేనని అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. ఉత్తరప్రదేశ్ లో పోఖ్రయాన్ దగ్గర పాట్నా ఇండోర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన దుర్ఘటనపై కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం దురదృష్టకరమని, అన్ని రకాలుగా వైద్య, రక్షణ సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని ఆయన ట్విట్టర్లో తెలిపారు. అధికారులంతా పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. సీనియర్ అధికారులు వెంటనే ప్రమాదం జరిగిన పోఖ్రయాన్ దగ్గరకు బయలుదేరి వెళ్లాలని, స్థానిక ప్రజాప్రతినిధులంతా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారని సురేష్ ప్రభు చెప్పారు. రైల్వే మొబైల్ యూనిట్లు స్పాట్లో సేవలందిస్తున్నాయని చెప్పారు. చనిపోయిన వారికి, గాయపడిన వారికి ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా అందిస్తామని అన్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోందని చెప్పారు. ఈ ఘోర రైలు ప్రమాదానికి కారకులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు సురేష్ ప్రభు. ఇక సహాయం కావాల్సిన వారికి హెల్ప్ లైన్ నెంబర్లను ట్విట్టర్లో పోస్ట్ చేశారు సురేష్ ప్రభు. ఇండోర్, ఉజ్జయిని, రత్లాం, ఒరై, ఝున్సా, పోఖ్రాయా ప్రాంతాల్లో హెల్ప్ లైన్ నెంబర్లను ప్రకటించారు. సాధ్యమైనంత వేగంగా రక్షణ సేవలు అందిస్తున్నామని రైల్వే శాఖ, జిల్లా, రాష్ట్ర, కేంద్ర సహాయక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు స్పాట్ కి చేరుకుని రెస్క్యూ చేస్తున్నాయని సురేష్ ప్రభు చెప్పారు. बाहर निकले। कैसे निकले आप? दरवाजे निकले, खिड़की से निकले, कैसे निकले? हम लोग खिड़की से नहीं, दरवाजे से निकले, लैट्रिन के सामने। सुरक्षित है सब लोग? हाँ, हमारे साथ जो हैं वो सुरक्षित हैं। कहाँ से आप लोग बैठे थे, कहाँ गए थे, कहाँ? हम लोग बहराइच से द्वारका गए थे, द्वारका से उज्जैन होते हुए आ रहे थे, उज्जैन में इसको पकड़े थे। जब आपने बाहर उतर देखा इतना बड़ा हादसा देख करके कितना भयावह था? ऐसा घटना हम लोग कभी लाइफ में देखे नहीं थे और साक्षात ये घटना देख करके किंग कर्तव्य विमूढ़ हो गए। कितना डरे हो, कितना सहमे हुए अंदर से, कितना? अब डरे हुए तो थे ही, लेकिन
अब आप लोगों को देख करके सहारा मिला है। कितना भगवान का शुक्र करते हैं कि आप लोग सुरक्षित हैं। हाँ, भगवान के मर्जी से ही हम लोग सुरक्षित हैं। अब कैसे जाएंगे यहाँ से, कुछ इंतजाम कर रही है? इंतजाम अभी हो रहा है। हम लोग अब 45-50 आदमी ग्रुप है, उसमें कुछ मिसिंग हो रहे हैं, उनके पीछे इंक्वायरी चल रही है। अपना नाम बता दीजिए। बीपी सिंह। फुल स्विंग में चल रहा है। कुछ बॉडीज और मिली हैं और बॉडी काउंट 63 तक पहुंच गया है। अभी 2-3 जगह 2-3 जो कोच बुरी तरह से डैमेज हैं, उनमें से कटर का इस्तेमाल करके, क्रेन का इस्तेमाल करके उनको ट्रैप लोगों को निकालने का प्रयास किया जा रहा है। कितनी बॉडी सर अभी तक? 63 सर कितने बजे का हादसा है? ये 3 और 3:30 के बीच का है। ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ కిషోర్ అడిగి తెలుసుకుందాం. కిషోర్, ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలు ఏంటని తెలుస్తోంది? సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? యశోద, ఈ మధ్యన జరిగిన కాలంలో అతిపెద్ద ప్రమాదంగా దీన్ని చెప్పవచ్చు. సుమారు తెల్లవారుజామున 3 గంటలకి ప్రమాదం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఇండోర్ పార్ట్నర్కి సంబంధించి 14 బోయిలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 63 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అలాగే స్థానికంగా ఉండే రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు కూడా, స్థానిక ప్రజలు కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. అక్కడ స్థానికంగా ఉండే ప్రైవేట్ బస్సుల ద్వారా దగ్గరలోని కాన్పూర్ హాస్పిటల్ కు ప్రమాదంలో గాయపడిన వారిని అక్కడ తరలిస్తున్నారు. అంతేకాకుండా ప్రమాదం జరిగిన సంఘటనకు సంబంధించి రైలు పట్టాలు తప్పడంపై ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రమాదం జరిగిన సంఘటనకు సంబంధించి దర్యాప్తు జరిపిస్తున్నారు. అయితే రైలు పట్టాలు తప్పడం జరిగింది, అంతకుముందే పట్టాలను ఎవరైనా అక్కడ తొలగించారా అనే దానిపై కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ఇందులో S2 బోగిలోనే సుమారు 40 మందికి పైగా చనిపోయినట్లు కూడా అధికారులు చెబుతున్నారు. పూర్తిగా 14 బోగిలకు సంబంధించి A1, B1, B2, B3, S1, S2, S3, S5, S6 బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ధ్వంసమయ్యే బోగీల్లోనే మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. దీనిపై ఇప్పటికే ప్రధాని మోడీతో పాటు రాజ్నాథ్ సింగ్, రైల్వే మంత్రి సురేష్ ప్రభు సంతాపం వ్యక్తం చేశారు. మృతులకు సంబంధించి కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటాం, అలాగే గాయపడిన వారికి సహాయక చర్యలు చేపట్టాలని కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్థానికంగా ఉండే డీజీపీని అక్కడికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు మాత్రం 63 మందికి పైగా చనిపోయినట్లు స్థానికంగా ఉండే నార్త్ సెంట్రల్ రైల్వే ఐజీ జహీర్ అహ్మద్ కొద్దిసేపటి క్రితమే తెలపడం జరిగింది. ఇప్పుడు ఇంకా బోగీల తొలగింపు కొనసాగుతూనే ఉంది, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో గత కొంతకాలంగా చూసినట్లయితే ఇప్పటి వరకు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోలేమని చెప్పవచ్చు. రైలు అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మరికొంతమంది అక్కడ ఆరోపిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అనంతరమే ఈ ప్రమాదానికి సంబంధించి, రైలు పట్టాలకు తప్పడం సంబంధించి పూర్తి స్థాయిలో నిజాలు వెలువడే అవకాశం ఉంది. అయితే మరో 2 గంటల పాటు ఇంకా సహాయక చర్యలు కొనసాగే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో రైలు బోగీలు S2, S1 పూర్తిగా ధ్వంసమవడంతో అది తొలగించడానికి ఇబ్బందిగా ఉంది. మృతదేహాలు కూడా పూర్తిగా అందులో ఇరుక్కుపోయాయి. వాటిని తొలగించడానికి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, ఇంకా మరిన్ని బృందాలను కూడా అక్కడికి పంపించి సహాయక చర్యలు చేపడుతున్నామని కొద్దిసేపటి క్రితమే హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా తెలిపారు. అయితే మొత్తానికి ఈ మధ్య కాలంలో చోటు చేసిన ప్రమాదాల్లో అతిపెద్ద ఘోర ప్రమాదం కూడా చెప్పవచ్చు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిసింది. యశోద.
కిషోర్, తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఏదైనా ప్రాథమిక అంచనాకు వచ్చారా అధికారులు? పట్టాలు తప్పడానికి గల కారణం ఏంటి అనే దానిపై? అయితే ఇప్పటి వరకు అయితే అలాంటిది ఏమీ లేదు. కొంత ప్రమాదానికి సంబంధించి ప్రమాద బాధితులను హాస్పిటల్ తరలించడం, అలాగే మృతదేహాలను వెలికితీయడంలోనే మాత్రమే ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి ఆ దిశగా అంటే పూర్తిగా రైలు బోగీలు తొలగించిన తర్వాత సుమారు 1/2 కిలోమీటర్ మేర కూడా రైలు బోగీలు కింద ధ్వంసమై నేలకూలాయి. 14 బోగీలు కూడా కింద పడిపోవడంతో అక్కడ పూర్తిగా రైలు పట్టాలను కూడా చూసే స్థితిలో లేదు. అక్కడ ప్రమాదానికి సంబంధించి తెల్లవారుజామున 3 గంటల్లో ప్రమాదం జరిగిన సమయంలో ఒక రైలు పట్టాలను తొలగిస్తే తప్ప ఇంత పెద్ద స్థాయిలో 14 బోగీలు కూలే అవకాశం లేదు. అంతేకాకుండా 100 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణిస్తుందని కూడా అక్కడ అంచనాకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా ఇప్పటికే ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రమాదానికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేసిన అనంతరం ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. ఇప్పుడైతే తాత్కాలికంగా ప్రమాద అంచనాకు సంబంధించి ఎలాంటి నిజాలు కూడా బయటకు రాలేవు. యశోదా. ఓకే, థ్యాంక్ యూ కిషోర్. जो जगह पड़ती है कानपुर देहात डिस्ट्रिक्ट में, वहां पर एक ट्रेन पलट गई थी, जिसके कारण अभी तक जो हमारे पास खबरें हैं वो 63 डेथ्स की हैं और लगभग 150 लोग घायल हुए हैं जिनका इलाज कराया जा रहा है। सर, स्टेट गवर्नमेंट की तरफ से कितनी टीमें लगाई गई, क्या कुछ सुविधा मुहैया कराई जाए? देखिए, कानपुर देहात की पुलिस, अगल बगल के जिलों की पुलिस, उसके साथ में हमारे डीआईजी, आईजी, एनडीआरएफ की टीम, जीआरपी की टीम और मैजिस्ट्रेट्स की टीम, डॉक्टर्स की टीम, सभी लोग वहां पे मौके पे मौजूद हैं और लगातार राहत कार्य कर रहे हैं। सर, एक जो बात की जा रही है कि S1 S2 बोगी में काफी बुरी तरह से क्षतिग्रस्त हुई है, ऐसा कुछ? S1 और S2 दोनों बोगीज अब खोल ली गई हैं और उसमें से जो भी व्यक्ति ट्रैप थे, कुछ उसमें मृतक भी हैं, उन सबको अब निकाला जा रहा है। पूरी तरह से उसका इवैक्यूएशन होने के बाद ही एग्जैक्ट फिगर जो है डेथ टोल की बताई जा सकती है। इंग्लिश में बताइए सर। As we know, there was a major accident which happened in the morning today at a place called Pukhraya, where the entire train went turtle. About 63 dead bodies have been evacuated and about 150 people got injured. There are a lot of teams which are working over there right now, along with NDRF, the local police, magistrates, doctors, GRP, as well as railway authorities. The rescue operation is on, and I guess in another 10 or 15 minutes the operation will be over, and only then we will be able to tell you the exact figure of death toll. तीन बज के कुछ 5 मिनट थे तो गाड़ी पहले तो रुकी थी, रुकने के बाद एक फिर स्पीड से भगी थी। स्पीड से भगने के बाद सो रहे थे हम, क्या मालूम किस तरह की हवाई खड़खड़ा तो नीचे फिर एक्सीडेंट एकदम जैसा घाटी में नीचे गिर गए थे। तो एकदम एक्सीडेंट जैसी हवाई, मतलब 3 परिवार के शांत हो चुके हैं, 3 लोग शांत हो चुके हैं और काफ़ी हमारे डिब्बे से बहुत काफ़ी 20-25 लोग मरे हुए हैं। एक बच्ची थी गुड़िया 2 साल की, बहुत रास्ते भर मस्ती करती आ रही, उज्जैन से बैठे थे वो लोग, और अब इस समय 2 हो गए, उसमें से 2 हो गए हैं, एक लड़की में से 2 हो चुके हैं। देखिए, रेस्क्यू ऑपरेशन जो है इस वक्त फुल स्विंग में है, पूरे युद्ध स्तर पे चल रहा है और रेलवे का भी प्रशासन वहाँ पहुँच गया है, जिला प्रशासन पहले से ही मौजूद था, एम्बुलेंसेस की हमने संख्या बढ़ाई है और हमारी मेडिकल टीम्स पहुंच गई हैं, मेडिकल ट्रेन्स पहुंच गई हैं, वरिष्ठ अधिकारी पहुंच गए हैं। नेशनल डिसास्टर रिलीफ का जो यूनिट है लखनऊ का, वो भी रश किया है, वो भी पहुंचने वाला होगा और इस तरह से सब लोग मिलकर वहां पर एक युद्ध स्तर पर रिलीफ और रेस्क्यू ऑपरेशन चला रहे हैं। आपने डायवर्शन का पूछा तो झांसी कानपुर सेक्शन प्रभावित हुआ है, तो जैसे झांसी लखनऊ पैसेंजर है, झांसी कानपुर पैसेंजर है, इंटरसिटी है, ये कुछ ट्रेनें हमने कैंसिल भी की हैं क्योंकि इसी रूट पे चलनी है, सिंगल लाइन सेक्शन है ये हमारा, तो कई ट्रेनों को डाइवर्ट और इस तरह करके चला रहे हैं। जब कैंसिल करना लाजमी हो जाएगा तो कैंसिल भी कर रहे हैं। माननीय रेल मंत्री श्री सुरेश प्रभु जो इस घटना के समय से ही नज़र रखे हुए हैं और मॉनिटर कर रहे हैं स्थिति को, उन्होंने इस दुर्घटना में मारे जाने वाले
व्यक्तियों के परिवारों के प्रति अपनी हार्दिक संवेदना व्यक्त की है और उन्होंने निर्देश दिया है रेलवे बोर्ड के अधिकारियों को और लोकल रेलवे प्रशासन को कि वो युद्ध स्तर पर रिलीफ और रेस्क्यू ऑपरेशन करें और घायलों को बेहतर और समुचित इलाज उपलब्ध हो इसकी व्यवस्था करें। तो अभी फिलहाल स्थिति ये है कि पूरा फोकस रेलवे प्रशासन का और स्थानीय प्रशासन का रिलीफ और रेस्क्यू पर है। ये संख्या बताना तो हमारे प्रायोरिटी है और संख्या बताने में हमें समय लगेगा, लेकिन तत्परता से कार्रवाई की गई। जितने लोग इंजर्ड थे उसमें लगभग 99% लोग तत्परता से हॉस्पिटल भेज दिए गए, कुछ कानपुर देहात में, ज़्यादातर लोग कानपुर शहर में भेजे गए। भारी संख्या में एम्बुलेंस अब भी मौजूद है। अब हमारा और डेड बॉडीज़ भी काफ़ी निकाली जा चुकी हैं, 30+ डेड बॉडीज़ निकाली जा चुकी हैं। हमारी समस्याएं कुछ 1-2 पॉइंट पे हैं। एक कोच दूसरे कोच से दबा हुआ है, उसके अंदर से लोगों को निकालना, प्लस एक और कोच बुरी तरह डैमेज है, वहाँ कुछ लोग फंसे हुए हैं, उनको निकालना। पलटने के बारे में तो कई एक बोगियाँ 3-4-5 पलटी हैं, नंबर तो काउंट नहीं किया है, लेकिन जो सीरियसली इंजर्ड या डैमेज है उन्हीं को हम देख रहे हैं, उसी पे कंसंट्रेट कर रहे हैं। इस समय कोई दिक्कत सिर्फ इस बात की है कि रेस्क्यू ऑपरेशन को हम किस तरीके से करना है ताकि इस एक्शन की वजह से कोई किसी की डेथ ना हो। उसके अलावा